పట్టణంలో దేవుడు ప్రతి గ్రామము, ప్రతి పట్టణం అన్నిటిని కూడా చూసి నడిచే దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. చూడండి 19వ అధ్యాయం, లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. లోకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు, ఏ పట్టణం అండి? ఎరుకో పట్టణంలో ప్రవేశించాడు. ఆయన సంచరించే ప్రాంతాల్లో ఏ పట్టణం కనపడింది ఆయనకి? సమీపంలో ఎరుకో పట్టణం కనపడింది. ఎరుకోలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలలో ఎవరి కోసము దేవుడు ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించాడు అంటే, చదవండి 2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉన్నట్టు వలన చూడలేకపోయాను. చూడండి, ఇప్పుడు ఎరుకో పట్టణంలో ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు, దేవునికి మరుగైనదంటూ ఏదీ లేదు. ఇప్పుడు దేవుడు ఆకాశం నుండి భూమి మీద చూడగా నరుల హృదయాలన్నీ కనపడుతున్నాయంట. ఎవరి హృదయం ఎలా ఉందా, ఎవరి మనసు ఎలా ఉందా, ఎవరి తలంపులు ఎలా ఉన్నాయా అన్నీ కూడా దేవుడు చూసినాడు. ఇప్పుడు దేవుడు చూసినప్పుడు భూమి మీద మనుషులు ఏమైనారు? చెడిపోయారు. భూమి ఏమైంది? బలాత్కారంతో నిండి ఉన్నది. మనుషులు హృదయాలు చెడిపోయినాయి, భూమి బలాత్కారంతో నింపబడింది. ఇప్పుడు పరలోకమందున్న సృష్టికర్త ఎక్కడికి రావాలని ఇష్టపడ్డాడు? భూమి మీదకి రావాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఎవరి చేత ఆరాధింపబడుచున్నాడు? దూతల చేత, దైవ దూతల చేత ఆరాధింపబడుచున్నవాడు. అంటే ఇప్పుడు ఆరాధన అయినా, సమృద్ధి అయినా ఏది కూడా కొరత లేని దేవుడు. అలాంటి కొరత లేని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో చక్కగా నివసించవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు కోరుకోలేదు. కాబట్టి ఆయన స్వరూపమందు నరుని ఏం చేసినాడండి? సృజించినాడు. ఇప్పుడు దేవునికి భూమి మీద ఎవరంటే ఎక్కువ ఇష్టం? మనుషులంటే, నరులంటే ఇష్టం. అందుకనే ఆయన పరలోకాన్ని ఎక్కువ ప్రేమించలేదు, కానీ నరులను ప్రేమించినాడు. నరులు ఎలా ఉన్నారు? వారు పాపులుగా ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము ఏం చేసినాడు? అవేం చేసింది? ఆజ్ఞ మీరిన తర్వాత వాళ్ళు ఏమైనారు? పాపులైపోయినారు. పాపులంటే తెలుసండి మీకు? ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. పాపులంటే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాం మళ్ళీ మిమ్మల్ని. పాపులు అంటే తెలుసా, తెలీదా? ఇప్పుడు చెప్పండి, చెయ్యెత్తింది ఎవరు? పాపులు. పాపులంటే తెలుసు. పాపులు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారా, తెల్లగా ఉంటారా? అర్థమైందండి నేను అడిగిన ప్రశ్న? దేవుడు ఎలా ఉంటాడు? సాతానుడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు ఎలా ఉంటాడు? సాతానుడు ఎలా ఉంటాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడుతుంది. అంటే నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడా? ఏకు సొక్క ఎలా ఉంటుంది? నక్షత్రం తెల్లగా ఉంటుంది. అంటే సాతానుడికి పాపం అనేది కనబడకుండానే అందరిలానే ఉంటాడు. కాబట్టి ఆయనలో పాపం కనిపెట్టలేరు. అందుకని సాతానుడి యొక్క జీవితము, సాతానుడి యొక్క పాపం ఎలా ఉంటుందంటే అంతరంగంలో ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టి వరకు
ఎట్లు నరగబడితివి, నేను నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద, చాలు 14 కూడా చదవండి. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుందునని. చాలు. ఏమనుకున్నా? యేసు ప్రభు ఎంతటి వాడో నేను కూడా అంతటి వాడిని. నా సింహాసనము కూడా సభ పర్వతం, దేవుని పర్వతంతో పాటు ఆయన సింహాసనంతో పాటు నా సింహాసనం కూడా ఉండాలి అని ఎక్కడ అనుకున్నాడు సాతానుడు? మనస్సులో అనుకున్నాడు. ఇప్పుడు పాపం ఎక్కడుంది? హృదయం ఉంది. హృదయం కాబట్టి హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియాలో రాయబడింది 17:9. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మోసంలో పడిపోయినాం. ఆదాము ఎక్కడ పడిపోయాడు? మోసంలో పడిపోయాడు. భూమి మీద మనుషులు ఎక్కడ పడిపోయారు? మోసంలో పడిపోయారు. ఇప్పుడు మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడ్డు అంటే మనుషులందరూ ఎక్కడ పడిపోయారు? మోసంలో పడిపోయారు. ఏంది ఆ మోసం అంటే? ప్రతి మనుషుడు నేను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి ఆశపడటంలో తప్పు లేదు, కానీ దురాశ కలిగి ఉండటము పాపం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం కంది. ఇప్పుడు మరణం అందరికీ సంప్రాప్తమైంది. చూసారా? హృదయంలో ఉన్నది ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చింది. పైకి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది? నరకానికి తీసుకుపోయింది. ఇప్పుడు మనం అందరం దేనికి పాత్రలం? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వచ్చినారు. అంటే మనుషుడు భూమి మీద ఎక్కడ చూసినా కానీ యోగ్యత లేనివాడు, జీవితాన్ని పతనం చేసుకున్నవాడు. మనుషుడు హృదయ అహంకారము కలిగినది, గర్విష్ఠతనం కలిగినది. కాబట్టి ఈ మనుషుడు భూమి మీద తన జీవితాన్ని తనిష్టం చొప్పున నడిపించుకునేవాడు నరుడు. అందుకని లోకసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు ఏమైనాడు? నేను దూరదేశం పోయి నేను బాగా సంపాదించుకొని వస్తాను అన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చెప్పినాడు? కుమారుడా, నువ్వు వద్దు, వెళ్ళొద్దు, నీకేం కావాలో ఇక్కడ ఉన్నాయి అని చెప్తే తండ్రిని ఏమన్నాడు? నాకు రావాల్సినవి నాకు ఇచ్చేసేయి అంటే తండ్రి చెప్పినా వినడు, తల్లి చెప్పినా వినడు, ఎవరు చెప్పినా కానీ వినలా. వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత తినటానికి ఆహారం లేదు, పందులు తిను పొట్టు కూడా అతనికి దొరకలేదు. ఇప్పుడు ఏమైంది? ఏది గుర్తొచ్చింది? తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. అంటే అంతకుముందు ఏమైపోయినాడు? హృదయం పతనమైపోయింది, జీవితం పతనమైపోయింది. సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారండి? ఒక తండ్రి కాదు. ఏమంటున్నాడు? తండ్రి తండ్రి ఏం చెప్తున్నాడు ముందు? పరలోకానికి విరోధముగా నేను అంటే మనుషుడు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాడు? ఈ రోజుల్లో అనేకులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ కూడా అందరిలో తిరుగుతాము. మనకిష్టమైతే మాట వింటాం, మనకిష్టం లేకపోతే మాటం. ఎవరి మాట వినం. అంటే ఇప్పుడు వ్యతిరేకంగా విరోధంగా ఎవరికి పాపం చేస్తున్నాడు? ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాడు మానవుడు? పరలోకములో ఉన్న దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. ఇలాంటి మనుషుడు భూమి మీద జీవించుచుంటే, సంచరించుచుంటే, ఈ మనుషుణ్ణి కనుగొనటానికి సృష్టికర్త అయిన యేసు ప్రభువారు ఆయన జీవితాన్ని త్యాగం చేయడానికి భూమి మీదకి దిగొచ్చినారు. అందుకే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడుతుంది. ఏమని రాయబడుతుందండి? చదవండి. మనుషుని పోలి దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఒక సృష్టికర్త అయిన దేవుడు, ఎంతో మహిమ రాజ్యంలో నివసించే దేవుడు ఎక్కడికి వచ్చినాడండి? భూమి మీద శాపగ్రస్తమైన దేశంలోనికి ప్రవేశించినాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచు ఎక్కడికి వచ్చినాడండి? ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించినాడు. ఎరుకోలో ఎవరున్నారండి? జక్కయ్య ఉన్నాడు. ఈ జక్కయ్య అన్యాయస్తుడా మంచివాడా? అన్యాయస్తుడు. కాబట్టి ఇప్పుడు అన్యాయస్తుడు కోసం వచ్చాడా, మంచివాడు కోసం వచ్చినాడా? అన్యాయస్తుల కోసం వచ్చినాడు, పాపుల కోసం వచ్చినాడు, అక్రమస్తుల కొరకు వచ్చినాడు. ఆయనను ఎవరైతే పొడిచినారో వారందరూ మారు మనసు పొందటానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళినాడు. మనిషి కింద చూసి నడుస్తాడా, పైన చూసి నడుస్తాడండి? కింద చూసి నడుస్తాడు. యేసు ప్రభు ఎరుకో పట్టణంలోకి వెళ్ళినాక చెట్టు వైపు చూసినాడు. మనమైతే ఎట్ట చూస్తామండి? మనం ఎట్ట చూస్తాం తెలుసా? అసలు మనకి తెలుసా తెలీదా? ఎలా చూస్తాం? మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోను, ఎలా చూస్తాం? ఎదరు చూస్తాం. ఇంకెట్ట చూస్తాం? నలుదిక్కులు చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు పోతున్నాడు, ఆయన ఎటు చూసుకోవాలా? అటు సైడ్ చూడాలా, ఇటు సైడ్ చూడాలా, ఎదరు చూడాలా, వెనకేం వస్తుందో చూడాలా, అన్నీ చూడాలా. కానీ ఈ అన్నిటిని వదిలిపెట్టి చెట్టు మీద కూర్చున్న జక్కని చూసినాడు. ఆయనకు కావాల్సింది ఏంటండి? ఒక పాపి కోసం వచ్చినాడు. గిరసన్ని ప్రాంతానికి వెళ్ళినాడు. ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఊరు మొత్తం భయపడుతుంది. ఎందుకు? సేనాదెయ్యములు పట్టినవాడు అక్కడ నివాసం చేస్తున్నాడు. ఎక్కడ? సమాధులలో నివాసం చేస్తున్నాడు. ఆ మార్గమున ఎవరు పోవటానికి భయపడిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అతని దగ్గరికే వెళ్ళాలనుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? బతికుంటే కొంతమంది బలిసాకు తింటా అంటారు, కొంతమంది అంటారు తెలుసా, బతికుంటే బస్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతకొచ్చు అంటారు. అర్థమైందండి? ఎందుకు వెళ్ళాం మనం ముందుకి ఎందుకు వెళ్ళాం? ఎందుకు ఇష్టపడం? ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాణం ఎవరిది? దేవుడిది. దావీదు అంటాడు, ప్రాణమా, నా ప్రాణమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకు అన్నాడు. అంటే ప్రాణం ఏది మర్చిపోకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన ప్రకారంగా చూస్తే జక్కయ్య ఎవరి కోసం వచ్చినాడో దేవుని కోసం వచ్చినాడని, ఆయన పొట్టివాడైన జనులు గుంపుగూడిన ఆ జనములలో నుండి, ఆ జనాల్లో నుండి ఆ చెట్టు ఎక్కటానికి ఎంత ప్రయాసపడినాడో ఆ ప్రయాసాన్ని ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించినాడు. ఆశ కల్ల ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ ఇప్పుడు జక్కయ్య మనసు ఎలాంటిది? ఆయన ప్రాణం ఎలాంటిది? ఆయన హృదయంలో పాపం ఉంది, ఆయనలో చెడుతనం ఉంది, ఆయనలో అన్యాయం ఉంది. కానీ ఆయనకి ఎవరు కావాలా? దేవుడు కావాలి. ఇప్పుడు మనమైతే మన ఇంట్లో వాళ్ళని, అయ్యా ఈరోజు చర్చికి రాయా అని అడిగితే ఏమంటాడు? ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నా, ఏమంటాడు? అట్లా అడగమాకమ్మా, నేను ఒక్కసారే అన్ని అలవాట్లు మార్చుకొని చక్కగా తలకు స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఆ చర్చిలో అడుగు పెడితే మళ్ళీ వెనక తిరిగి చూడకుండా రావాలి నేను. కాబట్టి నేను దానికోసం చూసుకుంటున్నాను, నన్ను అడగమాకండి అంటారు. అంతేనా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని కోరుకుంటాడు. అందుకని హృదయ శుద్ధి గల వారు దేవుని చూసేదరు. కాబట్టి ఇక్కడ దేవుడు హృదయాన్ని చూసినాడు. ఎవరు హృదయాన్ని చూసినాడు? జక్కయ్య హృదయాన్ని చూసినాడండి. ఎంత ప్రేమ గలవాడు దేవుడు. కొన్ని పర్యాలు మన ఈ సహోదరిని పలకరియాలంటే ఏమనిపిస్తుంది? ఆమె అంత నీతి గలదా,
ఆమె అంత యథార్థవంతురాలా, నేను ఎందుకు మాట్లాడాలి, ఆమె నాతో మాట్లాడాలని కోరుకుంటాం. కానీ యేసు ప్రభు ఏంది, జక్కయ్య పలకరించపోయినా, జక్కయ్య మాట్లాడకపోయినా ఆ జక్కయ్య కోసం చెట్టు వైపు చూసినాడు. ఎంతో సమూహం వెంబడిస్తుంది యేసు ప్రభుని. సమూహం అంతటిని కూడా దృష్టిలో పెట్టుకోలేదు, కానీ ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యని మట్టికి దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే దేవుని హృదయంలో నివాసం ఎవరికి ఉంటుంది? మనుషులకి, నరమాత్రులకి, అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు హృదయంలో స్థానం ఇచ్చినాడు. యావత్ ప్రపంచంలో పాపులందరికీ నివాసం దొరికేది ఎక్కడండి? దేవుని హృదయంలో. కాబట్టి మన హృదయంలో ఎంతమంది నివాసం చేస్తారండి? యేసు ప్రభు వారు హృదయంలో ఎంతమంది నివాసం చేస్తున్నారు? సర్వలోక ప్రజల కొరకు ఆయన రక్తాన్ని చిందించినాడు, ఆయన ప్రాణాన్ని దారబోసినాడు. ఏం కారణం అంటే ఈ సర్వలోక ప్రజలు నివసించేదానికి ఆయన హృదయంలో స్థానం ఉంది, స్థలం ఉంది. అందుకని ఏమంటాడండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు శ్రాంతినిచ్చేదను అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగుము, నేను ఎక్కడ ఉండాలన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా కొత్త వాళ్ళు ఆగపడ్డారనుకో ఏం చేస్తాం? బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చినారు? యాడ్ నుంచి వచ్చారో ప్రజలు. ఏ ఊరు మీది? పలానా ఊరు. వెళ్ళిరా అక్క, ఉంటామక్క అంటాం, అంతే కదా. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. చూడండి, మనం ఎవరినైనా అడగగలమా? సహోదరుడా, సహోదరి, ఈరోజు మా ఇంటిలో కొద్దిగా చల్లటి నీళ్ళలాగా వెళ్దుకొనరా, కొంచెం ఆహారం తిని వెళ్దుకొనరా అని అంటామా? అనలేము. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? జక్కయ్య నేను నీ ఇంట్లో ఉంటానయ్యా అన్నాడు. జక్కయ్య ఇంట్లో పాపం ఉందా, నీతి ఉందా? పాపం ఉంది. ఇప్పుడు పాపముతో నిండుకొనిన ఆయన ధనంతో, పాపంతో నిండుకున్న ఇంటిలోనికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాలనుకున్నాడో చెప్పాలా మీరే. ఒక్క జక్కయ్యని కోరుకోలేదు ఆయన, ఆయన ఇంటి వారందరిని కోరుకున్నాడు. ఎప్పుడైతే జక్కయ్యని కోరుకున్నాడో, తన ఇంటి వారిని కోరుకున్నాడో, యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళంగలే జక్కయ్య మనసు మారిపోయి ఏమన్నాడు? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 అంతలు ఇచ్చేస్తా. జక్కయ్య మనసు ఎలా మార్చినాడండి దేవుడు? ఇంటిలోనికి వెళ్ళంగలే మనసు మారిపోయాడు. మనకు కూడా కొన్ని పర్యాయాలు ఎట్టుంటుందంటే, కోపం ఉందనుకోండి, ఈరోజు ఆయనకు పచ్చడే పెట్టాలనుకుంటాం. అదే 2 మాటలు మాట్లాడంగానే, వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి 2 మాటలు మాట్లాడంగానే ప్రేమ చూపించినప్పుడు ఏమనిపిస్తుంది? అరే ఏదన్నా కూర చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నిటినీ కప్పిస్తుంది. యేసు ప్రభు యొక్క ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభు యొక్క ప్రేమ జక్కయ్యలో పాపాన్ని చూడలేదు, ఆయన కుటుంబంలో పాపాన్ని చూడలేదు. ఎప్పుడైతే ప్రభు ఆ మనసు కలిగి జక్కయ్య పాపాలు క్షమించి ఆయన ఇంటిలోనికి వెళ్ళాడో, అప్పుడు జక్కయ్య హృదయం మారి 4 అంతలు ఇస్తుంటే ప్రజలందరూ కూడా దేవుని వైపు మళ్ళినారు. చూడండి, ఒక మనుషుడు, యేసుక్రీస్తు వారు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆ సింహాసనాలు కోరుకొనలేదు, ఆ అధికారాలు కోరుకోలేదు. యేసు ప్రభు సామాన్యుడిగా వచ్చినాడు, సామాన్యుడిగా అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. చూడండి, యేసు ప్రభు యోహాను దగ్గరికి బాప్టిసం తీసుకోవటానికి వెళితే ఆయన ఏమన్నాడండి? ప్రభువా నేను నీకు బాప్టిసం ఇవ్వటమా అని అంటే, నీతి యావత్తు ఇలాగ జరగని. ప్రజలతో ఏమన్నాడు? నా వెనక వచ్చు, నేనైతే నీటిలో బాప్టిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చు వాడైతే అగ్నిలో బాప్టిసం ఇస్తా అన్నాడు. అంటే ఎంత శక్తిమంతుడో యోహాను ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి. అలాంటి శక్తిమంతుడు తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మన జీవితాలను మార్చినాడు. ఎవరిని ఆరాధించాలండి? యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమును రిక్తునిగా చేసుకొని ఆయనకి ఎంతో ఉన్నది అదంతా కూడా పక్కన పెట్టేసి, రిక్తుడు అంటే ఖాళీ చేయబడుట, హృదయంలో ఏమీ లేనివాడు రిక్తుడు. యేసు ప్రభు వారు రిక్తుడిగా చేయబడ్డాడు. ఆయన రిక్తుడు కాకపోతే మనకి రక్షణ వచ్చేది
కాదు. ఆయన రిక్తుడైపోయినాడు, అందరిని ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ దేవుడు యెరికో పట్టణంలో ప్రవేశించడం ద్వారా జీవితాలను మార్చినాడు. అలాగే మన గ్రామాల్లో మన పట్టణంలో దేవుడు ప్రవేశించి ఆయన భక్తులను పంపించి అనేకమైన విషయాలు బోధించినప్పుడు మన హృదయాలు మార్చబడ్డాయి. అందువల్లే నేటి దినాన దేవుని యొక్క సన్నిధిలో బేతేలులోనికి మనం కూడా చేర్చబడ్డాం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడని, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. చూడండి 46వ కీర్తనలో మనం చదువుకున్నాం 5వ వచనంలో. మరొకసారి చదువుదాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి యొక్క సందర్భము ప్రభువుని ఆరాధించేది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనం లేదంటే కలవరం లేదు, కదలిక లేదు, ప్రశాంతంగా ఉంది. దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఏమవుతుంది? నెమ్మది ఉంటుంది. యేసుప్రభు వారు ధోనిలో ఉన్నాడు. శిష్యులు ఎక్కడున్నారు? ధోనిలో ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది? గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, సముద్రం అలలు ధోని మీద కొట్టబడుతున్నాయి. ఇప్పుడు శిష్యులు ఏమన్నారు? బోధకుడా, నీకు చింత లేదా? ఈ రకంగా తుఫాను వస్తుంటే, ఈ రకంగా అలలు కొడుతుంటే నువ్వు నిద్రపోతున్నావా అని యేసు ప్రభువుని అడిగారు. ఇప్పుడు కలవరం ఎవరికి ఉంది? అక్కడ శిష్యులకు ఉంది. ఇప్పుడు యేసు ప్రభుకి ఏముంది? శిష్యులకు కలవరం ఉంది. తుఫాను వస్తుంది, సముద్రం అలలు ధోని మీద కొట్టబడుతున్నాయి. ఇప్పుడు ప్రాణభయం ఎవరికి ఉంది? శిష్యులకు ఉంది. ఇప్పుడు యేసు ప్రభు అయితే నిద్రపోతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకి ఆ శబ్దాలు వినబడుతున్నాయా, వినబడతలేదా? వినబడుతున్నాయా? ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు భర్త వచ్చి అమ్మ మారుతమ్మా అంటే ఏం చేస్తుంది? కొద్దిగా కోపం ఉందనుకోండి, ఏం చేస్తుంది? దుప్పటి నిండా కప్పుకొని ఏం కదలదు. ఎందుకు? కోపం ఉంది కదా, ఎంతసేపు పిలుస్తాడు చూద్దాం. అదే మారతమ్మ బయట నుంచి వచ్చి ఏమండి అని పిలిచింది అనుకోండి, ఆయన కోపం ఉందనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వినబడతానే ఉంటుంది. ఈ ఎక్క వచ్చి ఏం చేస్తుంది? అయ్యా ఏసేపా లెగువయ్యా అని ఇట్ట తట్టింది అనుకోండి, ఏం చేస్తాడు? లెగుతాడా? అబ్రాం బెదరు లెగుతాడా? లెగడం, ఇటు నుంచి అటు మల్లుతాడు. ఎందుకు? ఆయనకు కూడా ఏమీ వినబడతలేదు. చూడండి, మనుషులేమో నటన చేస్తారు, యేసు ప్రభువు ఆయనకు అన్నీ తెలుసు. ఈ బిడ్డలు నా శిష్యులు, నా పేరు పెట్టబడిన వారు, తమను తాము తగ్గించుకునే వారు, మరి వీరు ఏం చేస్తారా అని యేసుప్రభు కళ్ళు మూసుకొని అట్టగే ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు అదే మనము అట్లా ఉంటే మన ఇంట్లో అక్కోళ్ళు ఏం చేస్తారు? అబ్రాం బెదరు చెప్పండి, ఏం చేస్తారు? వినబడతలా? కోపడతారు. కోపడితే తప్పు లేదు, కానీ ఏది ఉంటే చేతిలో అది తీసుకొని ఏది ఉంటే చేతిలో అది తీసుకొని ఇసిరేస్తూ ఉంటారు, సౌండ్ చేస్తూ ఉంటారు. ఏం కారణం అంటే లెగుతాడు అది. కాబట్టి ఇంత తుఫాను వస్తుంటే, ఇన్ని అలలు వస్తుంటే యేసు ప్రభు కదలలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వీరి విశ్వాసం ఎంత ఉంది? నేను లేకపోతే రేపు రోజు నాకు సాక్షులకు ఎలా నిలబడతారు అని చెప్పేసి యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు లెగవంగలే తుఫాన్ ఏమైంది? ఆగిపోయింది. గాలులు ఆగిపోయినాయి, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు సముద్రం అలలు నిమ్మలమాయను. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనక దానికి చలనము లేదు. బేతేల్లో ఉన్నవారికి నిజం చెప్పండి, చలనం లేదంటే ప్రశాంతంగా ఉన్నట్టు. చలనం ఉందయ్యా, నా కాలు ఆడుతుంది, చెయ్యి ఆడుతుంది అంటే కలవరం ఉన్నట్టు. అర్థమైందా? ఎట్టుంది ఇప్పుడు? అది
అంటే చలనం లేదంటే నెమ్మది ఇచ్చినాడు దేవుడు. నేటి దినాన దేవుని రక్షణ పొందిన మనం, దేవుని ప్రేమను పొందుకొనిన మనం, దేవుని ఆశీర్వాదం పొందుకొనిన మనం, దేవుని ఆరాధించడానికి వచ్చినామండి. దేవదూతలకు ఇవ్వలేదు ఈ భాగ్యం. ఎవరికిచ్చాడు? మనకిచ్చినాడు. మనకు ఆరాధించటం ఇచ్చినాడు కాబట్టి మనకు ఆరాధన చేయటం ఎలా తెలియదు. తెలుసండి? తెలుసా ఆరాధన చేయటం? అబ్రాహం బ్రదర్ చెప్పండి, తెలుసా? ఎట్టా? ఆయన స్తుతించు. మనకి ఆరాధన ఎత్తితే ఎప్పుడు ముగియాలో తెలియదు. అర్థమవుతుందండి? మనకి ఇదే పరలోకం అనుకొని ఒకటే తిన్నగా ఆరాధన చేస్తూనే ఉంటాం. పక్కంటి వాళ్ళ యొక్క సమయాన్ని కూడా మనం దొంగిలించేస్తాం. కానీ అది కాదు ఆరాధన. దేవుడు ఏమన్నాడు? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధింపవాలని. కాబట్టి తండ్రిని ఎలా ఆరాధించాలంటే క్లుప్తంగా కొన్ని మాటలతో ఆరాధించాలి. ఇతరులకి వినుపు బుద్ధి పుట్టించినట్లుగా, క్షేమకరంగా ఉండినట్లుగా, అనేకులకు ప్రయోజనకరముగా దేవుడు నీకు ఎంత సమయం ఇస్తాడో అంతవరకే నువ్వు ముగించాలి. అది ఆరాధన. కొంతమంది ఎలా ఆరాధన చేస్తారు? పక్కంటోళ్ళకి కూడా వినపడకుండా చేస్తారు. అందుకని ఇప్పుడు వచ్చిన వాతావరణంలో ఏంటంటే ఆరాధన చేస్తున్నారంటే ఫ్యాన్లు తగ్గియాల. ఎందుకు? అదే మన ఇంటికాడ మనం కేకలేస్తే ఎన్ని ఇళ్ళకి వినపడుతుంది? చాలా ఇళ్ళకి వినపడుతుంది. కానీ ఇక్కడ ఆరాధన చేయటానికి ఎంత ఉందంటే ఈ ప్లేసు ఒక 20 అడుగులు ఉంటుందేమో. ఈ స్థలంలోనే నీ స్వరం వినపడకపోతే దేవుడికి ఎట్ట వినపడుతుంది? అందుకే ఈ రోజుల్లో ఫ్యాన్లు ఆపేస్తున్నారు. ఎందుకు? వీళ్ళ స్వరం రాట్లా. ఆమెనని చెప్పడం కాదు, అసలు వీళ్ళు స్వరం రాట్లా. విషయం ఏంటంటే వీళ్ళు దేవుని మందిరంలోనే ఆరాధన చేస్తారు కానీ ఇంటికాడ చేయరు. అర్థం చేసుకోండి. ఇంటికాడ ఖాళీ సమయంలో ప్రభువుని ఆరాధించాలి. మన మందిరంలోనే కాదు, ఇంటికాడ నువ్వు ఎక్కువగా పెద్దగా బిగ్గరగా అభ్యాసం చేసుకుంటావో అప్పుడు ప్రభువు ఇచ్చిన నెమ్మదిని బట్టి ఆరాధించగలం. అక్కడ వారమంతటిలో ప్రభుదినం నుండి మరలా ప్రభుదినం వరకు ప్రభువుని ఆరాధించుతూనే రావాలి. నువ్వు ఈ ఒక్క ప్రభుదినంలో కాదు ఆరాధించేది. ఉదయం ఆరాధించాలా, సాయంత్రము గనపరచాలా, అన్ని విధాలా. అందుకని ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. దేవుడు మనకేమి ఇచ్చినాడు? నెమ్మది ఇచ్చినాడు. ఎందుకు ప్రభుని ఆరాధించాలా? పాపాలు పోయినాయి, కలవరం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎలా ఉన్నాం? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ప్రభుని ఆరాధించాలి, గనపరచాలి. రెండోదిగా చూడండి, అక్కడ ఏముంది? అరుణోదయమున. చాలు. కాబట్టి అరుణోదయాన దేవుడు ఏం చేస్తున్నాడండి? కాబట్టి మనుషులకి దేవుడు ఏం చేయాలా? సహాయం చేయాలా. ఎప్పుడు? అరుణోదయాన ఏం చేయాలా? సహాయం చేయాలి. గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మనము కాపాడబడి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినామంటే ఎవరు సహాయం వలన? దేవుని సహాయం వలన. 18వ కీర్తనలో చూడండి, ఒక మాట రాయబడుతుంది. 18వ కీర్తన 29వ వచనం. ప్రాకారములను చూసారా? నీ సహాయం వలన నేను సైన్యమును, అంటే జై జీవితం. గడిచిన ప్రభు దినం నుండి ఈ దినం వరకు మనకి ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి, ఎన్ని కలవరాలు వచ్చినాయి. వీటన్నిటిలో ఎవరు మనకు సహాయం చేసేది? దేవుడు సహాయకుడు. కాబట్టి దేవుడు సహాయకుడు. ఇశ్రాయేలులకు ఎవరు సహాయకుడు? దేవుడు సహాయకుడు. అందుకని ఇక్కడ దావీదుకు కూడా దేవుడు సహాయకుడై ఉన్నాడు. అందుకని అక్కడ 2వ భాగంలో రాయబడింది, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. కాబట్టి ఇప్పుడు ఎర్ర సముద్రమును దాటడానికి ఎవరు సహాయం చేసినాడు? వారికి దేవుడు సహాయం చేసినాడు. వీళ్ళు ఇక యుద్ధం ఏమైనా చేసినారా? అక్కడ చేయలేదు. దేవుని స్తుతించే ప్రజలు,
ఆరాధించే ప్రజలు. దేవుడు ఏమన్నాడు? మీరు ఓరక నిలుచుండి ఓరక ఓరక నిలుచుండి చూడుడి. దేవుడు చేసే సహాయం మీకు కనబడుతుందని దేవుడు మరి మోషే ద్వారా మాట్లాడి ప్రజలకు వివరించినాడు. సముద్రం ఇప్పుడు ఏమైందండి? 2 పాయలుగా చేసి తూర్పు గాలి చేత సముద్రాన్ని ఏం చేసినాడు? ఆరబెట్టిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజలు నడిచినారు. మనకిప్పుడు వర్షం వచ్చి ఇక్కడ నిలిచినాయి అనుకోండి రోడ్డు మీద, అది ఆరాలంటే ఎంత టైం పట్టిద్ది? 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, చెప్తున్న సందర్భం. కానీ దేవుడు సముద్రాన్ని ఆరబెట్టి వెంటనే నడిపించినాడండి. అంటే ఎవరి సహాయం అది? దేవుని సహాయం ఉంటే ప్రాకారాలు దాటుతాం, సముద్రాలు దాటుతాం, పర్వతములు దాటుతాం, అన్నీ కూడా దాటి దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. అందుకనే వారమంతటిలో కూడా జయ జీవితాన్ని ఇచ్చినాడు. ఎందుకు? ప్రభుని ఆరాధించాలంటే ఆయన రక్షణ ఇవ్వటమే కాదు, ఆయన నాకు సహాయకుడుగా అన్నిటిలో జయ జీవితాన్ని ఇచ్చి తీసుకొని వచ్చినాడు. అందుకు నేను ఆరాధించాలా. 3వదిగా చూడండి, అక్కడ ఏముంది? 46వ కీర్తనలో 46వ కీర్తన 5వ వచనంలో అయిపోయిందా? చాలు. కాబట్టి ఇప్పుడు అరుణోదయమున దేవుడు సహాయం చేస్తున్నాడు. 3వదిగా చూద్దాం. కాబట్టి అక్కడ 100వ కీర్తన చదువుకున్నాం. చదవండి. 100వ కీర్తన 3వ వచనం 4వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములో, చూసారా ఎక్కడ ప్రవేశపెట్టినాడండి దేవుడు? దేవుని గుమ్మములో ప్రవేశపెట్టినాడు. 118వ కీర్తనలో రాయబడింది, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు. చదవండి అన్నమాట. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా, నీతిమంతులు ఆ గుమ్మంలో ప్రవేశించి ఏం చేస్తారండి? కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన ఘనపరిచేవారు. నేటి దినాన మనము కృతజ్ఞత కలిగిన వారమై దేవుని మరవకుండా దేవుని ఘనపరచుటకై దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన ఘనపరిచేదానికి దేవుడు మనల్ని పిలిచినాడు. అందుకని యెహోవా గుమ్మములో ప్రవేశించేది ఎవరై అంటే నీతిమంతులు. కాబట్టి ఇప్పుడు మన కుటుంబము మనము నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి నీతిమంతుల సంతానముగా చేయబడినాం. అందుకని దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడంటే నీతిమంతుల యొక్క సంతానానికి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. కాబట్టి శిలోహలో అనేకులకు ప్రత్యక్షం కాలేదు, కానీ ఆ సమయంలో ఎప్పుడైతే మందిరంలోనికి ప్రవేశించినాడో దేవుడు ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకి ప్రత్యక్షమయ్యే ఉద్దేశం ఏమిటంటే మన ద్వారా ఆయన మహిమపరచబడటానికి, ఆయన ఘనపరచబడటానికి దేవుడు కోరుకున్నాడు. అందుకని ఉదయకాలంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మనం ఎక్కడున్నామో మన పట్టణానికి వచ్చినాడు, మన గ్రామానికి వచ్చినాడు, మన జీవితాలను మార్చినాడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు. రెండోదిగా ఆయన ఏం చేసినాడు? విశ్వాసులకు సహాయం చేస్తూ జై జీవితాన్ని ఇస్తూ వచ్చినాడు. దినదినం కూడా కాపాడబడుతూ శత్రు కార్యముల మీద విజయం సాధించచ్చు ఆయన బిడ్డలైన వారు, ఆయన దాసులైన వారు ఆయన సన్నిధికి రాగలుగుతూ వచ్చినారు. ఎందుకు ఆరాధించాలంటే ఆయన చేసిన సహాయము వలన ప్రాకారాలు దాటుతూ వచ్చినాం. మూడోదిగా చూస్తే ఏమిటి ఆయన సహాయం చేసిందంటే నీతిమంతులు ఎక్కడుండాలో ఆ స్థానంలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు, ఆయన గుమ్మంలోనికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడుతుంది. ఏమని రాయబడుతుందండి? నువ్వు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, పట్టణంలో ఉన్నప్పుడు దీవింపబడతావు,
పొలంలో ఉన్నప్పుడు దీవింపబడదు. అంటే ఏ దిక్కులో చూసినా నీవు ఆశీర్వదింపబడిన బిడ్డ. కాబట్టి నీతిమంతులుగా చేయబడిన మనం ఆయన గుమ్మంలో ఉండటానికి ప్రభువు కోరుకున్నాడు. అందుకనే ఆయన గుమ్మంలో ప్రభు దినంలో పునరుద్ధాన దినంలో ఎందుకు దేవుడు ప్రవేశపెడతాడంటే ఆ యొక్క బల్ల దగ్గరికి చేరేదానికి. ఆ బల్ల దగ్గరికి ఎలా చేరాలండి? కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించుచు దేవుణ్ణి భోజన సహవాసంలో కూడా పాలిభాగస్తులు కావాలి. దేవుడు ఎంత ధన్యత ఇచ్చినాడు. అందుకనే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నువ్వేమవుతావు? దీవింపబడుతావు. కాబట్టి ఎంత దేవుడు కృప చూపుతున్నాడండి. ఎందుకు ఆయన ఆరాధించాలా? యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆరాధించండి. మనం ఆయన ప్రజలం, ఆయన వారము. అందుకనే దేవుడు రోమాపత్రికలో ఒక మాట రాయబోతాడు చూడండి. రోమాపత్రిక చదువుకొని మనం ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయాన్ని కూడా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని. చూసారా, ఏ స్థలంలో ఈ ప్రజలు పాపులు అన్నారో ఆ స్థలంలోని దేవుడు ఏం చేసినాడు? జీవము కలిగిన దేవుని ప్రజలుగా చేసినాడు. ఏ చోటన అవమానం జరిగిందో, ఏ చోటన నిరాకరించినారో, ఏ చోటన త్రోసివేసినారో, ఏ చోటన అపహాస్యం చేసినారో, ఏ చోటన అవమానపరిచి నిందించి ఎంతగానో హీనంగా మనల్ని చూసినారో ఆ దేవుడు ఏమంటాడంటే, ఈ ప్రజలు నా ప్రజలు, జీవము కలిగిన దేవుని కుమారులని చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎంత ఘనతలోనికి తెచ్చినాడు మనల్ని. నేటి దినాన మనకి ఆశ్రయం కూడా లేకపోతే దేవుని సన్నిధిలో, దేవుని గుమ్మంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో ఎలాంటి అనుభవం కలిగి ప్రభువుని గణపరచాలి. కుమారులు అంటారయ్యా, మేము ఎప్పుడో చనిపోవాల్సిన వారం, అయితే ఇప్పుడు మేము ఎక్కడ దొరికిందండి మాకు స్థలం? నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరుకును. కాబట్టి ఇప్పుడు కుమారులు తన తండ్రితో కూడా చనిపోవలసిన వారు తప్పింపబడి బ్రతికింపబడి దేవుని మందిరంలోనికి వచ్చేయమంటారంటే, అయ్యా నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవయ్యా. కాబట్టి నా యొక్క శరీరం ఏం చేస్తుందండి? ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము కలిగిన దేవుని సేవించుట ఎంత ధన్యత. కాబట్టి అందుకనే భక్తిహీనుల యొక్క గుడారములో నివసించుట కంటే నీ మందిరం యొక్క ద్వారమునద్ద కూర్చున్నట నాకు మేలు. కాబట్టి ఎంత క్షేమం ఇచ్చినాడు, ఎంత అధికారం ఇచ్చినాడు, ఎంత ధన్యత ఇచ్చినాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. నేటి దినాన మన జీవితాన్ని ఎంత గొప్ప భాగ్యంలోనికి తీసుకొచ్చినాడు, ఎంత అధికారంలోనికి తీసుకొచ్చినాడు, ఎంత ఆశీర్వాదంలోనికి తీసుకొని వచ్చినాడు. ఎలాగా ఆయన గణపరచాలి, ఆయన్ని ఎలాగా ఆరాధించాలి అనేది మన జీవితాల్లో గ్రహించి నిజముగా ఈయన జీవము గల దేవుడు, ఈ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడు మనకు కూడా చాలా విషయాలు తెలుసు. మనం కూడా ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాం. ఇప్పుడు నాకు చిన్న సందేహం, మీరే చెప్పాలా. ఆరాధించడం ద్వారా మనకు కలిగేది ఏంటిది? త్వరగా చెప్పండి. పనికి వెళ్తే ఏమొస్తాయి? పనికి వెళ్తే కూలి వస్తుంది. ఉద్యోగం చేస్తే జీవం వస్తుంది, అంతే కదా. వ్యవసాయం చేస్తే పంట ఇంటికి వస్తుంది. ఆరాధన చేస్తే ఆశీర్వాదం. ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పండి.
ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా అంటే, గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని మహాశ్రమంలో నుంచి వస్తున్నారయ్యా అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏది దాటుకుంటూ పోయినారు? భూలోకములో కలిగే శ్రమలన్నిటిని జయించి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఆరాధన చేస్తే మనకు కలిగేది ఏంటిది? మనకు కలిగేది తెలియాలిగా. మొట్టమొదట లోకంలో రక్షించబడిన తర్వాత మనకి ఎవరికి పోరాటం జరుగుతుంది? సాతానుడికి. సాతానుని జయించాలంటే ఆరాధన అవసరం. అర్థం చేసుకోండి. ఇప్పుడు సౌలు దగ్గర సాతానుడు పోవాలంటే ఎవరు కావాలి? దావీదు కావాలి. దావీదు కావాలి. దావీదు దగ్గర ఏముంది? సితారా ఉంది, యథార్థమైన హృదయం ఉంది, ప్రభువుని ఆరాధించే జీవితం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ద్వారా దేని జయించినాడు? సాతాను జయించినాడు. ఆరాధన ద్వారా సౌల్ని జయించినాడు, శోధనలను జయించినాడు, శ్రమలను జయించినాడు. ఈ దినాన మనం ఆరాధించేది యథార్థమైన హృదయంతో ఆరాధిస్తే మనం ఏ స్థలంలోనికి వెళ్ళినా దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పరలోకంలో మీరు ప్రార్థన చేయండి అన్నాడా? ఏమన్నాడు? భూమి మీద ప్రార్థన చేయండి. పరలోకంలో ఏం చేయమన్నాడు? ఆరాధన చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏది ఎక్కువగా ప్రాముఖ్యతగా తీసుకోవాలా ప్రభు దినంలో? ఆరాధన. ఇప్పుడు ప్రార్థన కూడా శక్తివంతమైనదే, కానీ ప్రభు దినంలో అది ఎందుకు పెట్టలేదు దేవుడు? దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన యొక్క ప్రత్యక్షతలు ఎందుకు పెట్టలేదు? ప్రార్థన ఏంటంటే అడిగి పొందేది. అర్థమైందండి? ప్రభువా నాకు పిల్లలు లేరయ్యా, నువ్వు సహాయం చేయా అని ఎవరు అడిగారు? అన్న అడిగింది. ఇప్పుడు అడిగి పొందుకుంది. ఇది ఏంటిది? ఆరాధన. ఈ ఆరాధన ప్రభువుకే చెందాలి, మనుషులకు కాదు. ఆరాధన ప్రభువుకే చెందాలి. ఈ ఆరాధన ద్వారా చూడండి, నువ్వు యథార్థంగా సంపూర్ణంగా ఇంటికాడ సిద్ధపడి నువ్వు వచ్చి ప్రభువుని ఆరాధించు. యథార్థమైన హృదయంతో ఆరాధిస్తే దేవుడు నీ హృదయం ఎంత తేలిక చేస్తాడో నీకు అర్థమవుతుంది. అంత శక్తి వస్తుంది, అంత ఆనందం వస్తుంది, అంత సమాధానం వస్తుంది. ఎప్పుడైతే ఆరాధన నువ్వు చేయవో ప్రతిదినం శోధింపబడుతూనే ఉంటావు, బలహీనపరచబడుతూ ఉంటుంది. అందుకనే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూసారా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆరాధన చేస్తున్నాం. ఆరాధన ద్వారా ఏం దొరుకుతుందయ్యా మనకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. అంతేకనా కాదా? చిన్నపిల్లోడు స్కూల్కి వెళ్ళి కాగుడంతో చెప్పయ్యా అంటే ఏం చేస్తాడు? టకటకా చెప్పేస్తాడు. అదే పెద్దవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కాగుడంతో చెప్పండి అంటే ఏమవుతుంది? తడబడతాడు. అసలు ఒకదాని అంటే ఒకట అర్థం కాదు, ఎందుకంటే అవి మర్చిపోయారు. అలాగే ఆరాధనలో ఎప్పుడు మనం దేవుని ఘనపరిచే జీవితం కలిగి ఉంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపస్తుడుగానే ఉంటాడు. అందుకనే నీతిమంతుని యొక్క గుడారంలో రక్షణ గూర్చిన సునాద గీతములు ఎప్పుడైనా పాడతామండి మన ఇంట్లో? పాటలు పాడితేనే చెప్పండి, లేకపోతే చెప్పండి. గట్టిగా చెప్పలే. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సహవాసంలో పాడతామో లేకపోతే పాడమో అట్లా ఉండాలి. తలకాయలు మట్టికి ఒప్పొద్దు. అది మంచి అలవాటు కాదు. మన సహవాసంలో ఉన్నది ఉన్నట్టుగా నోటితో చెప్పాలా. అది ఒక్కొక్కరు ఏమంటారంటే మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఉంటారు. పెదవులు మనసులో అనుకుంటారు, అమ్మో ఇది కరెక్టో కాదో, మళ్ళీ ఎవరేమనుకుంటారో అనుకొని కరెక్ట్గా చెప్పరు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యము బట్టి మనం ప్రభువుని ఆరాధించుదామండి. ఆరాధించుదాం. అటు లేచి నిలబడి ఓ పాడు పాడుకుందాం.